ఇంకోండి చిక్కుడుకాయలు శుభ్రంగా నీళ్ళలో వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాం అండి. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ దాంట్లోకి మనం టమాటా, ఒక ఉల్లిపాయ ఇవి మొత్తం పేస్ట్ చేసుకుందాం. టమాటా ముక్కలు పేస్ట్ చేసుకుందాం. తీసి ఒక గిన్నెలోకి పెట్టుకుందాం. గిన్నెలో తీసుకుందాం. తర్వాత మళ్ళా ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయింది. పక్కన తీసి పెట్టుకొని నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర వాటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక దాంట్లోకి కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక మనం ముందుగానే పెద్ద ఉల్లిపాయ పేస్ట్ కొట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. బాగా మనం సిమ్లో ఉంచుకోవాలండి. మరీ సిమ్లో కాదు, మరీ హైలో లేకుండా మీడియంగా పెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవాలి పచ్చివాసన పోయేదాకా. వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్, కొంచెమేనండి, మరింత వేయను. అది కూడా దీంట్లోనే కలుపుకొని పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా ఉడకబెట్టుకుందాం. మళ్ళా టమాటా వేసుకున్నాం కదా, ఆ గుజ్జు కూడా వేసుకుందాం. చూడండి శుభ్రంగా ఆయిల్ పైకి వచ్చేటట్టు పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 2 ముక్కలు మధ్యలో సీల్చి వేస్తున్నాను. అదిగోండి ఆయిల్ చూసారా పక్కకి ఎలా వస్తుందో, అలా వస్తే మనకి పచ్చివాసన పోయినట్టే. దాంట్లోకి కారపొడి 2 స్పూన్లు కారపొడి వేసుకుందాం. దాన్ని కూడా బాగా తిప్పుకొని హైలో మట్టి పెట్టుకోవాలండి, మాడిపోతే కారం పొడి అయ్యేది. అలా ఉంచుకున్నాక కొంచెం అండి నేను చేసుకున్న గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటాను. ఇదిగోండి కొంచెం అలా వేసుకున్నాను గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, వీళ్ళంతా మంచి స్మెల్ వస్తుందండి. కారపొడి వేసుకున్నా కూడా ఆయిల్ కనపడుతుందా, అలా అవపడితే చాలండి. అది మాడిపోకుండా కొంచెం వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ మనం అవి ఉడకబెట్టే ఉన్నాయి కాబట్టి కొంచెమే మనం వాటర్ పోసుకుందాం. చూడండి సరిపోతాయి. ఇంకా మనకి కొంచెం అవి పెరిగేదాకుండి ముక్కలు వేసుకుందాం. నీళ్ళు తెరుగుతున్నాయి కదండి, మనం ఇంకా చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకుని వేసుకుందాం. ఇదిగోండి ఇంకా వాటర్లో వేసుకుందాం. ఇంకా 2 నిమిషాలు ఉంచుకొని మనం దించేసుకుందాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉడికినాయండి, అందుకని. కల్లుప్పు వేస్తానండి నేను దేంట్లో అయినా సరే. ఇదిగోండి 1 స్పూను కల్లుప్పు, అది కలిసేటట్టు ఒక్కసారి తిప్పుకుందాం. నెక్స్ట్ మనం దాంట్లోకి పల్లి కారపొడి అండి, శనగెత్తనాలు పల్లి కారపొడి చేసా కదా, అది వేసుకుంటే దీని రుచే వేరండి. నిజంగా 1 స్పూన్ కనుక వేసుకొని చేసుకుంటే ఒకసారి ఏదైనా సరే ట్రై చేసాకే నచ్చితేనే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అండి. చేసుకున్నాకే నాకు చేయమని చెబుతున్నాను. ఓకేనండి.
ఇదిగోండి ఇంక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపుకుంటాం. కూర రెడీ అయింది. ఇంక మనం గ్యాస్ ఆపుకోవచ్చు. ఓకేనండి.